Hey guys, welcome back to our suggestion YouTube channel. హైదరాబాద్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అండ్ హైటెక్ సిటీ అనమాట. బ్లాగ్ ఇప్పటిదాకా ఫుల్గా తిరిగేసాం. తిరిగేస్తూనే ఉన్నాం. నేను మన బాబు గడు, చీకట్ల చంద్రుడు, నవీన్ మామ, అమావాస్య పౌర్ణమి వచ్చేసి అనమాట. కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాం. అంటే 2 times వచ్చా. 2 times వచ్చిన 10 సార్లు కూడా మన వాళ్ళు ఫ్లైట్ లాగా వేస్తారు. నా బ్యాడ్ లక్ ఎందుకో మరి అది. దుర్గం చెరువు ఈసారి మార్నింగ్ వచ్చేద్దాం. ఈసారి ఉండిద్ది, ఏదో బోటింగ్ ఉండిద్దంట. ఎప్పుడు ట్రై చేయాలా గైస్? మీరు ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి ఎలా తిరగాలో, ఏం చేయాలి ఎక్కడ, నేను తెలుసుకుంటా. అండ్ లవ్ బర్డ్స్ అయితే ఫుల్గా ఉన్నారు. ఎక్కడ పట్టిన లవ్ బర్డ్స్ ఇంకో కెమెరాలో కనపడకపోవచ్చు. నిమిషం ఎక్కడున్నా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ పొగలు ఎలా ఉంటుంది నాకైతే అందరు చేసింది, కానీ నైట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. టైం 2 అయింది. మేము 10:30 నుంచి తిరుగుతున్నాం. సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట. మొత్తం వ్లాగ్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఇప్పుడే ఏంటిది మాకు తిన్నామను షవర్మా, ఏదో షవర్మా అంట. నాకు ఏదో మామూలు పెట్టించింది. ఫుల్ గా టెంట్ తిరగడం నైట్ అంతా. హైటెక్ సిటీకి వచ్చాను. ఇందాక గచ్చిబౌలి, ఇందాక హసీనాపూర్ చాలా తిరుగుతా ఉన్నాం. ఇంకా తిరుగుతూనే ఉంటాం అలాగే తిరుగుతూనే ఉంటాం. కాబట్టి అక్కడ ఫిక్స్ చేయకుండా వీడియో ఎంటర్ చూడండి గైస్. లెట్స్ గో టు వీడియో. గైస్ మొత్తానికి మన వాళ్ళు హైటెక్ సిటీ అనుకున్నా గచ్చిబౌలి తీసుకొచ్చారు. ఏదైనా పర్లేదు, మనకు కావాల్సిన ఏంటిది హైదరాబాద్ నైట్ మొత్తం చుట్టేయటం. ఆల్రెడీ చాలా చుట్టేస్తున్నాను అనమాట. మీరు కూడా మాతో పాటు చుట్టేయండి. నేను మీ లెక్క జాబ్ హైదరాబాద్ ఎందుకు వచ్చాము? హైదరాబాద్ మనం కాదు ఎవరిని కావచ్చు హైదరాబాద్ వచ్చి చెప్తారా అంటే అన్ని చేయటం. ఇదే మీరు చేసింది. నేనైతే మాత్రం కష్టపడి చదువుకొని బాగుపడి అనంగా నేనైతే అదనమాట. ఏముండదు, హైదరాబాద్ వచ్చాము జాబ్ చేసామన్నట్టు కాకుండా కొంచెం తిరగండి బ్రోస్, తిరగండి మా అమ్మాయిలు. ఏంది మా ఇంట్లో ఒప్పుకోరు అవుతుంది అని మీ పసంద ఉందని అడగమాకండి. అయితే సో ఈ గచ్చిబౌలి కూడా సూపర్ ఉన్నాం. ఇది కూడా ఇంకా చూద్దాం, లోపలికి వెళ్దాం. Zone 3 అంట గైస్, సూపర్ అయితే ఉంది. ఇంకా హైటెక్ సిటీ మీకు హైదరాబాద్ మొత్తం చూపిస్తుంది. ఎట్లా స్కిప్ చేయమాకండి వీడియో. ఏంటి ఇటంట ఇది బాగానే ఉంది. ఇటు వచ్చారా ఒకసారి? నేను ఒకసారి వచ్చాను దిగేటప్పుడు. మిస్ మా నువ్వు ఉంటే బాగుంటేది, నువ్వు లేకపోతే మేము ఇంట్లో తిరుగుతున్నాం బండి మీద. ఎంజాయ్ పండగ స్కూటీ ఇచ్చిన మాకు ఇది ఎంజాయ్ పండగ అప్లై చేసి హైదరాబాద్ కొంచెం మనం జాబ్ చేయడానికి నేనైతే జాబ్ చేయడానికి వచ్చామా. మా ఇంట్లో కష్టాలు చూసి నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుదామని వచ్చాము. ఇదే మన ఐక్య అని చెప్పాడు నవీన్, అని వింటున్నాడు స్టీవెన్, అది చూస్తున్నాడు. ఎలివేషన్స్ ఇవాళ మారకూడదు. టోటల్ గా మనకి హైటెక్ సిటీ మాము అదేగా మన సాఫ్ట్వేర్ కంపెనీ, ఐటీ సెక్టర్ మనకి మొత్తం వర్త్ మన హైదరాబాద్ లో ఉన్నా. అంటే నాకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అలా ఉంది. మీకు ఎలా నాకే తెలియదు. మనం వచ్చాం కాబట్టి మనకు అమెరికా ఇండియానా ప్రపంచ ప్రారంభించాలా నష్టా కావట్లేదు, అర్థం కావట్లేదు నాకైతే. కానీ బాగుంది సిటీలు, బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగులు వర్త్ అయినా కానీ. మీలాగా నైట్ పూట రూమ్లు కొట్టుకోవటాలు అసలు ఏం తిరుగుతా ఉన్న రేంజ్ కాదనమాట మంది. మీలాగా ఉంటే బతికే కాదు మంది. మనం ఏదో మన పని మనం చేసుకున్నామో ఉండవు. వచ్చామా, తిరిగామా, దుబ్బామా, చేసామని చేయాలి. చదువు ఉండాలి, దుబ్బుడు ఉండాలమ్మా. చూడండి మా నవీన్ అంత బాగా చెప్తున్నాడు. కెమెరా అంత బాగా చెప్పాలి కెమెరా అంటే.
చాలా కంపెనీలు మావా, బాబు నమ్మైనా సరే మావా, ఈ కంపెనీలో జాబ్ తెచ్చుకుంటాం. అన్ని కంపెనీలు జాబ్ కాదు మావా, ఆ కంపెనీని కొనేసి సిఇఓ మా, నా కంపెనీ సిఇఓనా సత్తావా అంట. మరి ఏం సత్తావో అసలు బతకిచ్చే అసలు అదిగా ఏమేమి పెట్టిందా బాబా పేరు? సత్యావా సత్తావా రావణ బో కంపెనీ లేదండి. ఏదో మొత్తానికి బాగానే ఉంది గాయ్స్. మా కమ్మ తెలుగు మీకు నచ్చినట్టయితే మాత్రం నాగార్జున పవన్ కళ్యాణ్ గారు కోట్ వేయండి. ఏంటి ఇక్కడ చాలా ఉంది గాయస్. మీరు మన ఛానల్లో ఇప్పుడు దాకా ఏం చేయకపోతే ఏం చేయకండి, ఎందుకంటే మీకు అమ్మ అర్రే ఫస్ట్ టైం బ్రో, నన్ను నాకు సిగ్గేస్తుంది బ్రో. ఒక అమ్మాయి సిగరెట్ తాగుతుంది ఇప్పుడు దాకా నేనేం చేయలేదు. సిపిమా సి అసలు నేనంటే ఎందుకో మరి నేను నేను గొప్ప చెప్తున్నా. ఒక అమ్మాయి కూడా సిగరెట్ తాగుతుంది మా అమ్మ, నేను చేయలేకపోతున్నా. దానికి ఒక భారీ మూల్యం ఏం చేయండి సార్. అది బాబు కాదు చెప్పండి బాబు ఓకే. మొత్తం ఇప్పుడు నా గొంతు గొడవలు చదువు తిప్పు హైటెక్ సిటీ మొత్తం తిప్పు తిప్పు, నువ్వు తిప్పుతానే ఉండు. మా అన్న మాలు నేను కొని పెట్టా పక్కన, కింద పట్టేసి దుర్గం చేసా తిప్ప. ఇప్పుడు మనం దుర్గం చెరువు సైడ్ వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు వచ్చింది, కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది గాయస్. నా దరిద్రం ఏంటంటే 3 సార్లు వచ్చినా కానీ ఇక్కడికి లైట్లు లేరు అనమాట. లైట్లు ఎత్తే ఫోటో దిగి మీలాగా అసలు కింద పైకి తిప్పి బాబాయ్ లైట్ లేదు బాబాయ్ వచ్చా గుర్తించండి. ఫ్రంట్ కెమెరా సారీ, ఫ్రంట్ ఆన్ చేస్తాడు నేను పెట్టుకుంటాడు. గాయస్ మొత్తానికి తిరిగేస్తున్నాం. ఇప్పటికి బాగా లైఫ్ అయితే సూపర్ ఎంజాయ్ ఉంది. అదే లవర్స్ లేకపోతే అక్క ఫ్రెండ్స్ తో సూపర్ తిరుగుతున్నాం. పట్టిగా చెప్తున్నా, ఈ చుట్టూ చూసా కదా అమ్మాయిలు అబ్బాయి ఫుల్ లవర్స్ అనమాట. యాడా తొక్క ఏ ఆగు, మన వాళ్ళతో మాట్లాడుతున్నా డిస్టర్బ్ దా సిగ్గుపడమాకు దా, నువ్వు కూడా రామా సెల్ఫీ ఆన్ చేసి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి. ఇది మన హీరో, ఫ్యూచర్ లో మనం షార్ట్ చేసేసారు. హీరో డైరెక్టర్ కమెడియన్. వెనక హైటెక్ సిటీ నర్సరావుపేట కాదు హైదరాబాద్ ఎందుకు వచ్చాం? ఆడుకోవడానికి, దొబ్బి తినడానికి. ఇంకోసారి హైదరాబాద్ ఎందుకు వచ్చాం? చెప్పు చదువుకుంటానికి. ఇంకోసారి హైదరాబాద్ ఎందుకు వచ్చాం? సార్ పోలీస్ వస్తారు. పోనీ అందుకే గాయస్ మేము ఇక్కడ బ్లాగ్ చేస్తుంటే బాబాయ్ వచ్చా అనమాట. అరే తమ్ముడు తొందరగా ఇంటికి వెళ్ళిపో తమ్ముడు, ఎక్కువసేపు ఉంటే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారు. మీలాంటి అందగాళ్ళు నర్సరావుపేటలో హైదరాబాద్ తిరిగితే కిడ్నాప్ చేస్తారు. అయితే చాలా అందగాడు కాబట్టి అతన్ని జాగ్రత్త చేసి పెట్టండి. అయితే మాత్రం చంపేస్తారు, వెళ్ళిపోండి. నిన్నైతే మాత్రం ఏం చేయను, ఉన్నాయేం బెక్కలేడు అన్నారు. అందుకే ఒక్కటే ఉంటున్నారు. హౌస్ అవర్ కన్వర్ట్ చేసి బిట్వీన్ నేను హాస్టల్కి వెళ్ళి చదువుకున్నారు. రేపు పొద్దున్న నాకు ఇంటర్వ్యూ ఉందంటే వీళ్ళు అంటున్నారు గాయస్ దక్కలో ఇంటర్వ్యూ పోతే బాగుంది, ఇంటర్వ్యూ కాకపోతే ఇంకో ఇంటర్వ్యూ, అది కాకపోతే ఇంకో ఇంటర్వ్యూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతున్నా అన్నారు గాయస్. వీళ్ళు ముఖ్యంగా వాడే గాయస్ ఆనాయాలే అండి. చదువుకుందాం మావా అంటే చదువుకో దేవుడు అవును తీసుకుంటా చదువుతున్నా. పోలీస్ ఆర్ దేర్, దే సెడ్ కమ్ ఫస్ట్, గో ఫస్ట్. అక్కడ ఆపమంటే ఇక్కడ అక్కడ ఆపమన్నా, అక్కడ ఆపాడు.
వాడిని ఏమన్నారో నాకు అర్థం కావట్లేదు. ఏలు ముద్ద మీరే దాన్ని ఫిల్ చేసుకోండి. అయితే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోయే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. మన అసలు అన్నీ వస్తాయి, నాట్ ఓన్లీ అబౌట్ వ్లాగ్స్ అనే కాదు. మీరు చూస్తా ఉంటే మన ఛానల్లో చాలా అంటే చాలా వీడియోస్ వచ్చాయి ఇప్పుడు దాకా. అంటే వస్తూనే ఉంటాయి, అలా అక్కడ వస్తూనే ఉంటాయి, అలా వస్తూనే ఉంటాయి. ఇలాంటి స్నాప్లు కూడా చాలా అక్కడికి పోయినా స్నాప్ బ్యాచ్ ఉంటారు కదా, మా బ్యాచ్ ఇడే అనమాట స్నాప్. అండ్ ఐ డోంట్ లవ్ స్నాప్, ఐ హేట్ స్నాప్. రే రే ఒరే మధ్యలో ఇప్పుడు విన్నారు కదా, మా ఇంకా అయిపోలేదు మనకు లాగ్, చాలా అంటే చాలా లాగ్ ఉంది. మేము జస్ట్ పైన చూపించాం కదా. ఇప్పుడు మనకి నాకైతే హైటెక్ సిటీలో బాగా చేస్తాను, టీ హబ్ బాగా చేస్తారు అనమాట. సో ప్రతి గొంతు చూపిస్తా, హైదరాబాద్ సిటీ నైట్ ఎలా ఉండిద్దు ఈ వ్లాగ్ లో ఫుల్ చూపిస్తా. హైదరాబాద్ నేను కొత్త, కానీ హైదరాబాద్ కి నేను కొత్త కాదు. డైలాగ్ ఒకటి, సిసిసి దే అరే మా యూట్యూబ్ లో పెడతా, పోలీస్ నిన్ను దుబ్బపోతే నన్ను సార్ వాడిని రేవంత్ సార్ వాడిని వేసేయండి సార్, కేసీఆర్ సార్ వాడిని వేసేయండి సార్, వద్దా సార్ మనకోడు పోలీసు మనతో మమ్మల్ని దుబ్బుతాడు. కలిసి చూస్తాం హైటెక్ సిటీ ఎంత బాగుందో. హైదరాబాద్ వచ్చినందుకు నేను కొంచెం లాభం చేస్తున్నా, మీది కూడా మీరు లాభం చేయాలి. అంతేగాని 12,000 జాబు 15,000 జాబు ఎక్కడేదో మీకు 20,000 జాబు వచ్చిన మా ఊళ్ళోకి వచ్చి ఫోన్లు కొట్టమాకండి. మీరు ఏం బేకలేరు కాబట్టి వద్దులే, అది మళ్ళీ పర్సనల్గా పోద్ది. మీకు నచ్చింది మీరు చేసుకోండి, కానీ హ్యాపీగా ఉండండి. అదే అనమాట. వెళ్ళన్నా ఇంకా మనం మీకు చూపిస్తాను అనమాట హైదరాబాద్ సిటీ నైట్ ఎలా ఉండిద్దో. పొగుళ్ళు మీరు చూసారు, నైట్ చూస్తే తెలిసింది హైదరాబాద్ నైట్ ఎలా ఉండిద్దో. అండ్ లెట్స్ దిస్ వెరీ మై ఫ్రెండ్ ఇస్ దేర్, ఎంజాయ్ పండగ నా జుమ్ జుమ్ నైట్ జుమ్ లైక్ దట్. ఓకే వన్స్ స్కోప్ సూప్ ఏ నా కొడుకు నీ పోలీస్ వచ్చినప్పుడు బండి ఉండి కదా, వెళ్ళిపోదాం పోలీస్ వస్తే. సరే కాసి మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తారు. ఇంకా మీరు ఎక్కడ స్కిప్ చేయమాకండి. అండ్ ఎందుకు సబ్స్క్రైబ్ చేయమన్నానంటే నాకు కొంచెం యూజ్ ఉండాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అంతే. నేను మీకు నచ్చినా నచ్చకపోయినా నీకు ఏమన్నా చేసుకో, ముందు సబ్స్క్రైబ్ చేస్తే పక్కకు దొబ్బేసి అంతే. రిక్వెస్ట్లు ఉండవు మన దగ్గర. లవ్ యూ. గంట కాదు నీకేం కాదు అది కొట్టుకో, ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి. సరేమో శారీకి పోయినా ఇప్పుడు దాకా మన ఫోటోషూట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ నిబ్బా గారి ఫోటోషూట్. ఈయన మా గ్యాంగ్ ఎందుకు వస్తారో వాడికి తెలియదు, వాడు పెద్ద లవర్ బాయ్ వాడి ఫీలింగ్. కానీ మా గ్రూప్ కు అన్ని ఫోటోలు తీసే మాత్రం నవీన్ గాడికి ఒక దండేసి కొబ్బరికాయ కొట్టి దండేసి ఏం చేసేది తప్పలేదు. నవీన్ మా వా అరే నవీన్ గా సీసీ దేర్ అది అంత డెడికేషన్ పిలిచాగానే పలకనే మనోడు. ఇది అసలు ఏమనుకుంటున్నాడు, పెద్ద హీరో అనుకుంటున్నా ఏమనుకుంటుంటా. వీడు అసలు వీడి కథలు ఏందో మరి, వీడి మింగులు ఏందో నాకైతే అర్థం కాదు. మొత్తానికి మా గ్రూప్ లో ఏమన్నా మంచి పనికొచ్చావు అంటే నవీన్ గారు ఒక్కడే, సీ దిస్ మ్యాన్ హీరో. ఇప్పుడు దాకా ఫుల్ గా ఫోటోషూట్ అయిపోయింది. ఎంజాయ్ పండగ. మేము హైదరాబాద్ ఎందుకు వచ్చి మాగతాయి ఎంజాయ్ పండగ. వదిలేరా పోలీసు వస్తున్నారా ఏ వాళ్ళు ఆపడం వాళ్ళగా ఇన్స్టాలో ఆల్రెడీ పోస్ట్ చేస్తా ఉంటాయి. వీడియో ఎడిట్ చేసాకల్లా ఫోటో అన్ని పోస్ట్ చేసా ఉంటాను. ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఐడి కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను కదా, మీరు చెక్ చేయొచ్చు. అండ్ సోదే కానీ బాగుంటుంది. ఇందాక మన కుర్రోళ్ళు రైడింగ్ చేశారు, అబ్బో మామూలుగానే చేశారు, ఏం సూపర్ చేశారు. హైదరాబాద్ సిటీ నైట్ ఉంది సూపర్ అంతే. మీకు ఎలా ఉంది కామెంట్ చేయండి. మీరు హైదరాబాద్ లో ఉన్నారా అండ్ ఎక్కడ ఉన్నారు వీడియో చూస్తున్నారు కింద కామెంట్ చేయండి గైస్, నేను తెలుసుకుంటాను. అండ్ లవ్ యూ ఆల్, థ్యాంక్స్. ఇంకా అయిపోవాలి, ఇంకా చాలా అన్నట్టు మీకు అవన్నీ గొంతులు చూపించి తీసుకెళ్తారు అనమాట. మా హాస్టల్ దగ్గరికి వెళ్ళినా చూస్తాను. అండ్ టైం వచ్చి అయితే ప్రస్తుతానికి అయితే 2 అయింది. ఎప్పుడు తిరుగుతాం, ఒకరోజు తిరగాలి ఇలాగే అంతే. పండగ చెయ్యాలి, చూపిస్తాగండి ఇంకా లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడే బయలుదేరనమాట మన కేబుల్ బ్రిడ్జ్ నుంచి మాదాపూర్ జూబ్లీ హిల్స్ ఇటే వెళ్తున్నా. ఇప్పుడు గుంటూరు పోయింది గైస్. అని సర్ప్రైజ్ ఏంటంటే పొద్దున్న నాకు ఇంటర్వ్యూ ఉంది అనమాట, బ్యాంక్ ఇంటర్వ్యూ. ఆల్రెడీ పొద్దున్న ఇన్స్టిట్యూట్లు వేసుకున్నానండి మధ్యాహ్నం పూట. ఎందుకంటే నువ్వు గ్రూమింగ్ క్లాస్ రాలేదని చెప్పేసి. ఇప్పుడు ఈ బ్లాగ్ చూసారనుకో, మా హెచ్ఆర్ మేడం కానీ మా క్లాస్ ఎవరైనా సిఆర్ చూసారనుకోండి, నన్ను వేసుకుంటారు అనమాట. మామూలుగా వేసుకోరు. అది కేసీపీడి ఏంటిది మా అదొద్దు తప్పది. అన్ని తప్పు చేస్తాం, తప్పు తప్పేరా.
ఇంకా బస్ స్టాండ్ అయితే ఇటే వెళ్తున్నా, మీరు చూస్తున్నారు కదా, ముందుకెళ్ళాక మళ్ళీ చూపిస్తారు గైస్. గైస్ హాస్టల్ అయితే మ్యాప్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎక్కువసేపు బయట తిరిగితే దొంగ ఎత్తుకుని పోతాడు. నా చెప్పాను కదా దొంగల మధ్య ఉన్నారని, అందుకే మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతాను చిన్నగా. అండ్ ఇప్పుడే బిర్యానీ కూడా తీసుకున్నాం అనమాట. బిర్యానీ తీసుకున్నా. బిర్యానీ ఇందాకేంటిది మాది తిన్నా ఏంటి షవర్మా. అంటే చాలా తిన్నాం అంటే ఇప్పుడే. అంటే ఫస్ట్ టైం కమింగ్ టు హైదరాబాద్, ఐ డోంట్ నో, ఓన్లీ ఈట్ అనమాట. ఫస్ట్ టైం కమింగ్ టు, ఐ డోంట్ నో, బట్ హైదరాబాద్ ఈస్ గుడ్. మొత్తంగా అయితే బాగానే ఉంది. మా బాగుండదు కాబట్టి బాగుండదు వచ్చే మాట అర్హత నీకు లేదు. ఈ వ్యూ అయితే ఉంది, పేపర్ వ్యూ సూపర్. అక్కడ ఇల్లు కట్టుకుంటే మాత్రం ఉండిద్దాయా ఏమన్నా కొంత ఖర్చైనా పర్లేదు. కొన్నిసార్లు హైదరాబాద్ ఉంటే బాగుంది, హైదరాబాద్ ఉంటేనే బాగుండని. అది కొన్నిసార్లు అనిపించింది హైదరాబాద్ వద్దు మా సొంతూరులో ఉంటే బాగుండని. విధంగా డబ్బులు లేనప్పుడు మన ఊరు ఉండే బాగుంది. డబ్బులు ఉన్నప్పుడేమో మనం ఏం చేస్తాం, ఎందుకులే మన ఊరు వెళ్ళిపోవాలి, మనం ఎక్కడ తిరుగుతాం అనిపించింది. సో మొత్తానికి తిరుగుతూనే ఉన్నా, ఏం చేస్తున్నా తెలియదు, ఎందుకు తిరుగుతున్నా కానీ తెలియదు, కానీ తిరుగుతున్నా. నైట్ అంతా నా హైదరాబాద్ గురించి చెప్పి పడలేదు, మీరు నాకంటే సీనియర్స్. నేను జస్ట్ వచ్చి 1 month అయింది, మీరు వచ్చి దాదాపు 1.5 year 2 years 3 years వచ్చి కొన్ని సంవత్సరాలు అయి ఉండదు. బట్ హైదరాబాద్ మనవాడు కూడా హైదరాబాద్, నైగాడు కూడా డ్రైవర్. ఇంకా మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. అటు వెళ్ళాలి మా మ్యాప్కి, మా హాస్టల్కి. అంటే నాకు పెద్ద పార్క్ అంట గైస్, మనకు పని లేదు, ఎందుకంటే మనకు రావట్లేదు కాబట్టి. నైగా లవర్ ఉందంట, లవర్ ఉందంట కానీ ఇవే చెప్పమన్నారు. బాబా దాని బాబా 2 ముగ్గురు ఉన్నారు. ఇంగ్లీష్ సూపర్ వచ్చాయి. స్టార్ మా న్యూస్ ఛానల్ అన్ని కంప్యూటర్ చాలా న్యూస్ ఛానల్ కనపడ్డా నాకు. నేను పొద్దున అడుగుతా, సార్ నాకు అక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు కూడా నన్ను జాయిన్ చేసుకుంటారా అని. పొద్దున్నారు అనుకుని ఏం చెప్తారా, మనకి కాన్ఫిడెన్స్ ఉండడానికి. మీకు నాకైతే కాన్ఫిడెన్స్, మీకైతే ఎవరు కాన్ఫిడెన్స్ అంటే హైదరాబాద్ జాబ్ చేస్తా లైఫ్ లో ఉండాలనుకుంటే మాత్రం ఉండాలి, కొంచెం గట్టి డెడికేషన్ తో ఉండాలి. డెడికేషన్ దేనికి పని కాదు అనమాట. జాబ్ చేయాలనుకుంటే మాత్రం జాబ్ ఒకటే చేస్తారు, లైఫ్ ఎంజాయ్ చేశారు అనమాట. లైఫ్ కొంచెం ఎంజాయ్ చేయండి, మినిమం వీకెండ్ లో కాకుండా మినిమం నైట్ అండ్ ఖాళీగా ఉంటారు కదా, నైట్ పోండి, కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఇది టీవీ వాళ్ళది. లేకపోతే ఇందులో ఇంటర్వ్యూకి వెళ్దాం మనం. కావాలంటే మీరు కూడా రండి, ఒకదాన్ని బయటికి వెళ్ళిపోమంటారు, ఏముండదు అక్కడ. టైం 3 అవుతా కానీ ఫుల్ ట్రాఫిక్ గ్యాస్, అండ్ ఎక్కడ పట్టినా కానీ ఎక్కువ మనకు కవిచి కబుల్స్ అనమాట. లోకల్ లోకల్ చింటూ, లోకల్ 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 తమ్ముడు, లోకల్ బాబాయ్లు ఉంటారు వాళ్ళు కూడా. వచ్చా అంటే బాబాయ్ తీసుకుంటాను. గడు హీరో, నువ్వు తోపురా చింటూ, నువ్వు తోపు, నువ్వు తిరుగు అంతే. వాళ్ళలాగా ఉంటారు మనకు కూడా. ఈడు అసలు ఈడైతే ఇంకా తోపు, అసలు ఈడు మనోడైతే KGF 3 Part 2 Part 4 తీసినప్పుడు. మొత్తానికి మా పీజీకి అయితే వచ్చేసాం, చిన్నగా స్టెప్స్ ఎక్కుతున్నాం. అసలు లిఫ్ట్ 3 అయింది అనుకున్నా టైము, 4ంటికి ఎప్పుడు లిఫ్ట్ త్రాపేస్తారు. కానీ ఎక్కుతున్నాం చిన్నగా, తప్పదు మాకు ఎక్కాలి. మా బావగా వేసిపోయాడు, కష్టపడ్డాం, చెమట వచ్చాం, ఇంకా చాలా చేస్తాం చూడండి. మొత్తానికి పీజీకి అయితే చేరుకున్నా. ద టైమ్ ఆఫ్ 3:30, 2:30 3:30 ఎందుకంటే కనబడలేదు, సాలిపోయింది అనమాట.
ఆ దొడ్లో పోయి రాగానే మా డ్రగ్స్ మా హీర్ ఇస్ డ్రగ్స్ మా లైట్స్ ఆన్, లైట్స్ వేయండి. లైట్స్ వేసేసాం. పంకజ్ నిద్రపోయాడు. సి పంకజ్ ఈజ్ అవర్ రూమ్మేట్. పంకజ్ నిద్రపోయాడు. మా డ్రగ్స్ మా కూడా నిద్రపోతున్నాడు. కానీ లాభ తెలుసుకోవట్లేదు, ఎందుకంటే ప్లేట్ పెట్టుకొని కూర్చున్నారు. ప్లేట్ పెట్టుకొని కూర్చుంది. నేను బిర్యానీ తీసుకొస్తాను, ఫోన్ చేస్తాను. అయిపోయింది. అండ్ గైస్ ఇప్పటిదాకా చూస్తున్నాను, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీక్ మనం గోల్కొండ వెళ్తున్నాం అనమాట. గోల్కొండ బ్లాగ్ కూడా వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. మా లవ్ యూ చెప్పు మా అందరికి. లవ్ యూ గైస్. ఆల్రెడీ మొత్తం చాలా వచ్చినాయి. దట్స్ ఇట్. మొత్తాన్ని ఫుడ్ తెచ్చుకున్నా, చెప్పాక బిర్యానీ తీసుకొచ్చాను. మా మా డ్రగ్స్ మా అంటే నాకు లవ్ కాబట్టి తీసుకొచ్చాను బిర్యానీ. లెగ్ పీస్ ఇది మా లెగ్ పీస్ దుబ్బినారా నా కొడుకు వండగా సెట్ తింటున్నారు. మెక్కుతుందా దానికోసం. టు యూ లెగ్ పీస్ వాడికి నాకు పెట్టండి మా, మిగతా బిర్యానీ తినండి మా. లవ్ యూ గాయస్, లవ్ యూ రే. ఇంక అయిపోయిందా, ఇంకేం లేదా?